దీన్ని ట్రైసెప్ రోప్ పుష్ డౌన్ అంటారు. దీన్ని మనోళ్ళు ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. ఇలా ఒకటి, ఇలా ఒకటి, తర్వాత రిస్ట్ ఇలా పెట్టి ఇలా ఒకటి, ఇంకొకటి ఇలా. ఇలా చేస్తే ఇలా ఒకటే వేరియేషన్ ఒకసారి సెషన్కి ఒకటి చేస్తే సరిపోతుంది. బట్ మన వాళ్ళు దీన్నే 3 రకాలుగా 3 వేరియేషన్ చేస్తారు. దీన్ని ప్రాపర్‌గా కూడా సరిగ్గా చేయరు. ఎల్బోస్‌ని ఇలా స్వింగ్ చేసేస్తారు. షోల్డర్‌ని లిఫ్ట్ చేస్తారు. ఇది అసలు కరెక్టే కాదసలు. ఏదో ఒకటే చూస్ చేసుకోండి మీకు సూట్ అయ్యేది. ఏదో రోప్ గాని, లేకపోతే బార్బెల్ గాని, లేకపోతే కేబుల్ ఏదైనా చూస్ చేసుకొని బార్‌కి దగ్గరగా ఉండండి. ఆ! మీ రిస్ట్ అనేది మీ చెస్ట్‌కి ప్రాపర్‌గా ఉండాలి. మీ మీ రిస్ట్ అనేది మీ చెస్ట్ లెవెల్‌లో ఉండాలి. సో, ఇక్కడి నుంచి కంప్లీట్‌గా కిందకి మీ ఎల్బో అనేది ఎక్స్‌టెండ్ చేయాలి కంప్లీట్‌గా. ఎక్స్‌టెండ్ చేయకుండా హాఫ్ రెప్స్ పర్ఫార్మ్ చేశారంటే అది ట్రైసెప్ మీద వర్క్ అవుతుంది కానీ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్‌లో వర్క్ అవ్వదు. సో, మీ మజిల్ ఫుల్‌గా గ్రో అవ్వాలంటే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్‌లో చేయండి. ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్‌లో చేస్తేనే మజిల్స్ అనేవి ప్రాపర్‌గా గ్రో అవుతాయి. సో, అర్థమైందని అనుకుంటున్నా. పెద్ద పెద్ద ఆర్మ్స్, మంచి బాడీ ఇవన్నీ రావాలంటే ఫార్మ్ అండ్ టెక్నిక్‌తో పాటు ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ కూడా కావాలి. సో, ఇంకా